మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోట్ల రూపాయల ధన సంపాదన ఏ విధంగా ఎలా సంపాదిస్తారు, దానికి ఏ గ్రహాలు తోడవుతాయి? వీరి జాతకం వివాహ విషయమై వచ్చింది. మరి ఈ వ్యక్తి 1990 సెప్టెంబర్ నెల 1993లో జన్మించారు. అయితే ఈరోజు చెప్పుకునేది ఏంటంటే, లగ్నం ధనస్సు లగ్నం, కాలపురుష కుండల చక్రానికి 9వ రాశి భాగ్యరాశి, అట్లాగే రాశి సింహరాశి 5వ రాశి. ఈయన రాశి నక్షత్రం పుబ్బా నక్షత్రం, శుక్రుడు అధిపతి. మరి ఈ లగ్నానికి శుక్రుడు షష్టాధిపతి, లాభాధిపతి అయ్యారు. అంటే చూడండి, లగ్న అధిపతి గురువు దశమంలో ఉన్నారు. మరి ఇక్కడ కన్యారాశి వీరికి సరిపడని రాశి అయినప్పటికీ ఈ లగ్నానికి బుధుడు ఉచ్చుపట్టి దశమాధిపతి, దశమకారకుడు, దశమాధిపతి ఉచ్చుపట్టి లగ్నాధిపతితో పంచమాధిపతితో కలిసి ఉన్నారు. ఎక్కడ? దశమ క్షేత్రంలో. ఇది వెరీ గుడ్ పొజిషన్లో ఉంటారు కెరియర్ పరంగా. ఇంకపోతే సంపాదన ఎలా సంపాదిస్తారు అన్నది చూడండి. డైరెక్ట్గా గురుడు ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు. నైసర్గిక శుభగ్రహం ఈయన లగ్నాధిపతి అయ్యారు. ఇంకపోతే లగ్నాన్ని పంచమాధిపతి అయిన కుజ వీక్షణ లగ్నం మీద ఉంది. ఇంకపోతే శుక్రగ్రహం 1, 2, 3, 4, 5, 6, 7 శుక్రగ్రహం వీక్షణ ఉంది. ఎక్కడ? ద్వితీయ స్థానం మీద. మరి కోట్ల సంపద అన్నారు కదండి, దానికే వస్తూ ఉన్నాను. ఇక్కడ లగ్నాధిపతి గురుడు ద్వితీయ స్థానాన్ని చూడడం ఇది మంచిది. అట్లాగే నైసర్గిక శుభగ్రహం గురుడు ధనకారకుడు కూడా. ధనకారకుడు ధనస్థానాన్ని చూస్తూ ఉన్నారు. ఇంకపోతే శుక్రుడు కూడా నైసర్గిక శుభగ్రహం. ఈ లగ్నానికి షష్ఠ అధిపతి, లాభాధిపతి అయ్యారు. లాభాధిపతి అవ్వడం వల్ల లాభ దృష్టి కూడా ఉంది. శుక్రుడికి ఈ లగ్నానికి బలం లేకపోయినప్పటికీ లాభాధిపత్యం వచ్చింది కాబట్టి ధనానికి సంబంధించిన విషయంలో శుక్రుడు కూడా ఇక్కడ ఆధిపత్యం ఉంది కాబట్టి ఈ వీరిద్దరు గురు శుక్రులు ధనస్థానాన్ని చూస్తూ ఉన్నారు. మరి మకరం ఏంటండి? కాలపురుష కుండల చక్రానికి దశమ క్షేత్రం. దశమం నుండి ఏం చూస్తాం? మంచి ఉద్యోగం, ఇట్లాంటివన్నీ చూస్తాం. వెరీ గుడ్. ఇంకపోతే శుక్రుడు గురుడు లగ్నాధిపతి ఎక్కడ ఉచ్చు పొందుతారు? కర్కాటక రాశిలో. లగ్నాధిపతి ఉచ్చక్షేత్రం కర్కాటక రాశి. ఆ రాశిలో శుక్రుడు ఉన్నారు లాభాధిపతి. అంటే మీ జన్మ లగ్నంలో లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ వీరి ముగ్గురు ఎవరికైనా శుభులు అని చెప్పుకుంటూ ఉన్నాం. వీరు ఏ భావంలో అయితే స్థితి పొందారో ఆ భావం 100% చెడు ప్రభావాలు తగ్గించి మంచి ఇస్తుంది లగ్న పంచమ భాగ్యాధిపతులు. ఇక్కడ దశమంలో స్థితి పొందారు. ఈయనకి
దశమం నుంచి మంచి అందుకుంటారు లగ్నాధిపతి అవ్వడం వల్ల. అట్లాగే లగ్నాధిపతి ఉచ్చక్షేత్రం కూడా చూసుకోండి మీ లగ్నాధిపతి. అందులో అది ఏ భావానికి సంబంధించింది అనేప్పుడు ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహం 100% మంచి చేస్తుంది, అది ఏ భావం అయినప్పటికీ. ఇక్కడ శుక్రుడికి లాభాధిపత్యం వచ్చింది కదండి, అంటే ధనపరం 100% బాగుంటుంది. వీళ్ళకి లాటరీస్, స్పెక్యులేషన్ ఇలాంటి విషయాల్లో కూడా ధనం బాగా వస్తుంది. అట్లాగే అష్టమం అయింది కాబట్టి అత్తగారింటి నుంచి బాగా వస్తుంది. అందుచేత మీ ఇక్కడ చూడండి, నవాంశకి వెళితే రాశి చక్రం కాదు, తప్పు రాశాను, నవాంశ చక్రం ఈయనది. నవాంశలో గురుడు మిత్రరాశిలో ఉన్నారు, శని భగవానుడు ఉచ్చ రాశిలో ఉన్నారు, రవి భగవానుడు మిత్రరాశిలో ఉన్నాడు, శుక్రుడు ఉచ్చపట్టాడు. గురుడు ధనకారకుడు అయితే శుక్రుడు ధనాన్ని ఇచ్చేవాడు కూడా. గురు శుక్రులు ఇద్దరు ధనస్థానాన్ని ఎప్పుడైతే మీ జన్మజాతక చక్రంలో గురు శుక్రులు ఇద్దరు చూస్తూ ఉంటే అది పాపాధిపత్యం వచ్చిందా శుభాధిపత్యం వచ్చిందా జన్మలగ్నానికి పక్కన పెట్టేయండి. వీరు నైసర్గిక శుభగ్రహాలు, వాళ్ళు డైరెక్ట్గానే మంచి అందిస్తారు. మరి గురుడు చూడండి, లగ్నాధిపతి అయిన గురుడు పంచమాధిపతితో కలిసి, అట్లాగే బుధుడు ఉచ్చపట్టిన అధిపతితో కలిసి దశమంలో ఉన్నారు. ఈయన సప్తమాధిపతి కూడా, అంటే మంచి ఉద్యోగం చేసే భార్య అయి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. మరి పంచమాధిపతి అయిన కుజుడు లగ్నాన్ని చూస్తూ ఉన్నారు, మంచి జ్ఞానం ఉంటుంది వీరికి. మరి ఇంకా గురుడు 5, 6, 7 1, 2 చతుర్థాన్ని చూస్తూ ఉంటారు. మంచి భూమి, భవన, వాహనాలు, సుఖమైన జీవితం ఇవన్నీ ఉంటుంది గురుడు చూడటం వల్ల. 8, 9 భాగ్యస్థానం ఎవరిది ఏంటిది, షష్ఠ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. మంచి ఆరోగ్యం ఉంటుంది, భయపడాల్సిన పని లేదు. ఒక గురు దృష్టితో బోల్డ్ అంటే చాలా ఎక్కువ, ఒక గురు దృష్టితో చాలా మంచి పొందవచ్చండి. ఎందుకంటే గురుడు అతి శుభత్వం గల గ్రహం, నైసర్గిక శుభగ్రహం, కాలపురుష కుండల చక్రానికి భాగ్యాధిపతి అయ్యారు. గురుడు అంటేనే క్వాలిటీస్, ఏ క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్. మరి ఇవన్నీ గురుడు వల్ల అందుకోవచ్చు. మరి ఆ గురుడే, ఆ గురుడు అంటే దేవగురు బృహస్పతి లగ్నాధిపతి అయితే వెరీ గుడ్. అందుచేత వీరికి ఇప్పుడు కుజమహర్దశ స్టార్ట్ అయింది, పంచమాధిపతి దశ స్టార్ట్ అయ్యింది. ఈయన దిగ్బలం పొందారు. ఏదైనా గ్రహం, మొన్నటి వీడియోలో చెప్పుకున్నాను, ఏదైనా గ్రహాలు దిగ్బలం పొంది ఉంటే ఆ గ్రహానికి శుభాధిపత్యం రావాలి. మరి ధనుస్సు లగ్నానికి పంచమాధిపత్యం, శుభాధిపత్యం వచ్చింది. కుజమహర్దశ అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది, దిగ్బలం పొంది ఉన్నారు. అట్లాగే లగ్నాధిపతితో కలిసి ఉన్నారు, అట్లాగే దశమాధిపతితో కలిసి ఉన్నారు. ఇన్ని రకాల కాంబినేషన్స్ ఉన్నాయి వీరికి. వీళ్ళ సంపాదన కోట్ల రూపాయల్లో ధన సంపాదన సంపాదించుకుంటారు. అట్లాగే తృతీయాధిపతి శని భగవానుడు స్వక్షేత్రంలో స్థితి పొంది ఉన్నారు, ఇది కూడా మంచిదే. ఉపచయ స్థానాల్లో ఉన్న గ్రహాలు మంచినిస్తాయి. ఈ లగ్నానికి ద్వితీయాధిపతి, తృతీయాధిపతి అయినప్పటికీ కూడా మంచి అందిస్తారు. ఈ గురుడు
ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. అట్లాగే శుక్రగ్రహం చూస్తూ ఉంది. శుక్రగ్రహం చూస్తూ ఉంది. అట్లాగే లగ్నాధిపతి అయిన గురుడు ఎక్కడ ఉచ్చు పొందుతారో అక్కడ శుక్రగ్రహం ఉండడం వల్ల శుభాధిపత్యం వచ్చింది శుక్రుడికి. పాపాధిపత్యం ఉన్నా ఇక్కడ ఇలా ఉండడం వల్ల శుభాధిపత్యం ఏర్పడుతుంది. శుభాధిపత్యం ఏర్పడుతుంది. ఎలా అండి అదంటే చూడండి, మీ జన్మజాతక చక్రంలో లగ్న పంచమ భాగ్యాధిపతులు, ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కడ స్థితి పొందారో ఆ భావం మంచిగా వృద్ధిలోకి ఉంటుంది. వాళ్ళు సపోర్ట్ ఇస్తారు ఆ భావాన్ని. అట్లాగే వీరు ఎక్కడ ఉచ్చపడతారో పొందుతారో ఆ రాశిలో ఏదైనా గ్రహం ఉంటే అది పాపాధిపత్యం వచ్చిన గ్రహమైనా సరే ఆ గ్రహం 100% మంచి చేస్తుంది. ఎందుకు? లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి అవ్వడం వల్ల మాత్రమే. ఇట్లాగా తీసుకోండి. అంటే వీరికి కోట్ల సంపాదన ఉంటుంది, సుఖమైన జీవితం ఉంటుంది. అట్లాగే ధనం సంపాదించే భార్య వస్తుంది. అట్లాగే మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి జ్ఞానం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఈ అబ్బాయికి ఉంటాయి. మీ పిల్లవాళ్ళ జాతకం ఇక్కడ చూడండి, లగ్నాధిపతి ధనుస్సు, రాశ్యాధిపతి సింహం, వీరిద్దరూ మిత్రులు. అగ్నితత్వపు రాశి వీరిద్దరు. మరి పుబ్బా నక్షత్రం అగ్నితత్వంలోనే ఉంది కాబట్టి ఈ కాంబినేషన్ కూడా సరిపోయింది. మరి ఎవరైతే లగ్నాధిపతి ఉన్నారో ఆయన ఉచ్చుపట్టే క్షేత్రంలో మీ నక్షత్రాధిపతి ఉండడం వల్ల ఇది ఒక రాజయోగం, 100% మంచిది. అందుకని మీ పిల్లవాళ్ళ జాతకంలో ధనస్థానాన్ని ఎవరు చూస్తూ ఉన్నారు ముఖ్యం. ఆ ధనస్థానాన్ని చూసేవారు లగ్నాధిపతి అయినా అవ్వాలి, పంచమాధిపతి అయినా అవ్వాలి, భాగ్యాధిపతి అయినా అయ్యి, అందులో గురు శుక్రులయ్యి నైసర్గిక శుభగ్రహాలు కాబట్టి వాళ్ళ దృష్టి ధనస్థానం మీద ఉండి, అట్లాగే లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి మీ జన్మ లగ్నానికి ఎవరో వారు ఎక్కడ ఉచ్చు పొందుతారో. మరి మేషం కుజుడు ఎక్కడ ఉచ్చు పొందుతారండి? మకర రాశిలో. అంటే మేష లగ్నం, వృశ్చిక లగ్నం. అట్లాగే ఈ కుజునికి పంచమాధిపత్యం భాగ్యాధిపత్యం వచ్చిందో ఏ రాశిలోకి వచ్చిందో అది కూడా తీసుకోండి. మరి శుక్రుడు ఎక్కడ ఉచ్చు పొందుతారు? మీనరాశిలో. అప్పుడు మీకు శుక్రుడు మీనరాశిలో ఉచ్చు పొందుతారు కాబట్టి మకర లగ్నానికి పంచమాధిపత్యం వచ్చిన ఎవరికి వచ్చిందండి? శుక్రుడికి వచ్చింది. ఆయన ఉచ్చు పొందుతారు. అక్కడ ఉచ్చు పొందుతారు కాబట్టి అక్కడ ఆయన ఉన్నా సరే, లేదా ఆయన ప్లేస్లో వేరే ఏదైనా గ్రహాలు ఉన్నా ఆ గ్రహాలు ఈ ఉచ్చగ్రహం అందించే ఫలితాలు ఆటోమేటిక్గా తీసుకుని అందిస్తుంది. అది పాపాధిపత్యం వచ్చిన గ్రహం అయినప్పటికీ కూడా ఈ వ్యక్తికి ఇక్కడ ఇలాగే ఉంది. అర్థమైంది అనుకుంటాను. మరి ఒక్కసారి చెప్తాను. ఈ వ్యక్తిది ధనస్సు లగ్నం, లగ్నాధిపతి గురుడు దశమ క్షేత్రంలో ఉన్నారు, ఉచ్చ పొందిన గ్రహంతో కలిసి ఉన్నారు. అట్లాగే పంచమాధిపతి అయిన కుజుడు దశమ క్షేత్రంలో ఉన్నారు. దశమంలో కుజుడికి దిగ్బలం, అంటే ఒక దిగ్బలం పొందిన గ్రహంతో, ఒక ఉచ్చు పట్టిన గ్రహంతో లగ్నాధిపతి స్థితి ఉన్నారు, 100% మంచిది. అట్లాగే శని భగవానుడు స్వక్షేత్రం వక్రమైనప్పటికీ, అట్లాగే భాగ్యాధిపతి రవి భగవానుడు శనిని చూస్తూ ఉన్నారు, శని భగవానుడు రవిని చూస్తున్నారు, రవిచంద్రులు ఇద్దరినీ చూస్తున్నారు. మరి రవిచంద్రులు గ్రహాలకి ఎవరండి? రాజు రాణి. మరి ఇంకా శని భగవానుడు ఎంత బలం పడి ఉంటారో, అది కూడా శని వక్రించి ఉన్నారు. వక్రించి ఉన్న గ్రహాన్ని ఇట్లా రవి కానీ చంద్రుడు కానీ చూస్తూ ఉన్నా, కలిసి ఉన్నా అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది ఆ గ్రహం. భయపడాల్సిన పని అయితే లేదు. మీ పిల్లవాళ్ళ జాతకంలో ధన సంపాదన ద్వితీయ స్థానం మీద ఫోకస్ పెట్టండి, లాభస్థానం మీద ఫోకస్ పెట్టండి. ధన సంపాదన ఎలా సంపాదిస్తారు?
ఈ ధనకారకుడైన గురుడు, లగ్నాధిపతి గురుడే, ధనకారకుడు గురువేంది, ఆ గురువు ధనస్థానాన్ని చూస్తూ ఉన్నారు. నైసర్గిక శుభగ్రహం కాలపురుష కొండల చక్రానికి శుక్రుడు ధనాధిపతి, మరి ఆయన ధనస్థానాన్ని చూస్తున్నారు. కోట్ల రూపాయల ధన సంపాదన చేస్తారు. అలాగే లగ్నాధిపతి ఉచ్చుపట్టిన కర్కాటక రాశిలో శుక్రుడు గ్రహం ఉన్నారు. అంటే లగ్నాధిపతి ఇచ్చే బలమంతా శుక్రుడు కూడా అందించి మరింత రాజయోగకరంగా ఉంటుంది. అట్లాగే పంచమాధిపతి కుజుడు దిగ్బలం పొంది ఉన్నారు ఈ జాతకానికి. ఏదైనా గ్రహాల దిగ్బలం పొందితే ఆ గ్రహానికి లగ్న పంచమ భాగ్యాధిపత్యం వచ్చింది అనుకోండి, 100% మంచి రాజయోగాన్ని అందిస్తుంది. ఇప్పుడు కుజమహర్దశ జరుగుతుంది వీరికి. ఈ కుజమహర్దశలో అన్ని రకాల యోగాలు, వీరు వివాహము ఏంటి, ఇంకా వేరైతే ఏమేంటి, ధన విషయం ఏంటి, ఇల్లు అయితే ఏదైనా సరే ఈ కుజమహర్దశలోనే అన్నీ సాధించుకుంటారు వీళ్ళు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.